తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడలో సాయికృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని జాడ ఇంకా కనిపించలేదు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారంలో పాత్ర ఉందని నిర్ధారించిన నేపథ్యంలో వీరి కోసం వేట కొనసాగుతోంది. విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజుకు సహాయకారిగా ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిని అదుపులోకి తీసుకుని తమ ముందు హాజరుపర్చాలని సౌత్ ఏసీపీకి సిట్ అధికారులు ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చారు. ఈ కేసులో అశోక్, నానిని సిట్ నిందితులుగా చేర్చింది. విధులకు గైర్హాజరవుతూ అజ్ఞాతంలోకి వెళ్లిన వీరిని సిపి రాజశేఖరబాబు సస్పెండ్ చేశారు. తూర్పు మండల డీసీపీ ఇచ్చిన నివేదిక మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు దొరికితే కేసు చిక్కుముడి వీడే అవకాశముందని భావిస్తున్నారు. ఇద్దరి ఇళ్లకు పోలీసులు వెళ్లి లొంగిపోమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణలంక స్టేషన్లో సీఐ నాగరాజుకు సన్నిహితులుగా ముద్రపడిన 10 మందిపై సిట్ గురిపెట్టింది. వీరిలో ఇప్పటికే ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ సిట్ అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. అతని నుంచి పలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. సాయికృష్ణ మరణానంతరం పరిణామాలు, ప్రైవేటు వ్యక్తి అయి ఉండి స్టేషన్లో పెత్తనం చేయడంపై ప్రశ్నించినట్లు సమాచారం. టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మురళీకృష్ణను రెండోసారి సిట్ పిలిచి విచారించింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను తెచ్చిన కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావును కూడా విచారించింది. ఇప్పటికే 2 దఫాలు ప్రశ్నించారు. గత 3 రోజులుగా సిట్ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. స్టేషన్లో సెక్షన్ ఇన్ఛార్జి అయిన హెడ్ కానిస్టేబుళ్లను కూడా శనివారం పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. బాబురావుతో పాటు మరో హోంగార్డును కూడా ప్రశ్నించారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానితో పాటు ప్రైవేటు వ్యక్తి అయిన సురేష్ ను సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ మేరకు శనివారం నగరంలోని 2వ ఏజేఎంఎఫ్సీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 4కు చేరింది. విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. విచారణలో భాగంగా సిట్ అధికారులు సౌత్ ఏసీపీని శనివారం పిలిచారు. ఆమెపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత మీరు అంతర్గత విచారణ చేయించారా? చేస్తే అందులో ఏం తేలింది? మృతదేహం ఏమైంది అని ప్రశ్నలు సంధించారు. ఇన్స్పెక్టర్ పై పర్యవేక్షణ అధికారి అయి ఉండి ఎందుకు పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని అడిగినట్లు తెలిసింది. సాయికృష్ణ కేసుకు సంబంధించి హైకోర్టులో అతని తల్లి విజయలక్ష్మి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతి, న్యాయస్థానానికి నివేదించాల్సిన అంశాలపై సిట్ అధికారులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు విచారణలో వెలుగు చూసిన అంశాలపై చర్చించారు.